మనం అందరం విన్నాం. మీరు చెప్పండి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. అంటే కృషి అంటే వ్యవసాయము. కృషి చేస్తే దుర్భిక్షం ఉండదు. అంటే వ్యవసాయం చేస్తే దుర్భిక్షం ఉండదు. మీరు అన్నది కూడా ఉందనుకోండి, కానీ అసలు మనం ఉండాలంటే అన్నం ఉండాలిగా, అన్నం ఉండాలంటే రైతు ఉండాలిగా, రైతు ఉండాలంటే భూమి ఉండాలిగా. కాబట్టి ఈ 70 ఏళ్లలో మనం భూమిని సర్వనాశనం చేశాం. ఇందాక చూశాను, సేవ్ సాయిల్, ఆల్రెడీ స్పాయిల్. ఎంత నాశనం కావాలో అంతా చేసాం భూమి లోపల. మొన్న హైదరాబాద్ లో ఓ చోట బోర్ వేశారు, 400 అడుగులకి దొరికింది నీళ్లు. ఇంకో చోట 1500 అడుగులు. మా లాయర్ గారు అన్నారు, కృష్ణ గారు, 1500 అడుగులు లోపలికి వెళ్ళి వాడు నీళ్లు తాగి ఆ నీళ్లతో ఏం జీవించాలి వాడు?